అక్రమాస్తుల కేసు విషయంలో ఈరోజు విచారణ ఎదుర్కోవడానికి నాంపల్లి సిబిఐ కోర్టు ముందు హాజరవడానికి వ్యక్తిగతంగా కొన్ని ఏళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్ళబోతున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయాన్నే తాడేపల్లి నుంచి ఆయన నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున అక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద ఎత్తున కొంత హడావిడి నెలకొంది. వైసీపీ శ్రేణులు, మాజీ మంత్రులు, జగన్ అభిమానులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో జగన్ కోసం బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర భారీగా అభిమానులు చేరుకున్నారు. జై జగన్నాథాలతో బేగంపేట్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మారుమోగిపోతోంది. అక్రమాస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు ముందు హాజరు కాబోతున్నారు జగన్. అయితే నాంపల్లి కోర్టు పరిసరాల్లో కూడా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు ఆవరణలోకి జగన్తో పాటుగా ఆయన అడ్వకేట్లకు మాత్రమే అనుమతించారు పోలీసులు. ఇక అభిమానులు భారీగా రావడంతో గేట్లని పూర్తిగా మూసేసినట్టు తెలుస్తోంది. అటు కోర్టు గేట్లు కూడా మూసేశారు. విచారణ అనంతరం లోటస్ పాయింట్ కు చేరుకోబోతున్నారు జగన్. ప్రస్తుతానికి మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కూడా బేగంపేట విమానాశ్రయం దగ్గరే విజువల్స్ ఇవన్నీ. సో అక్కడ జగన్ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మాజీ మంత్రులు చేరుకున్నారు. ఒక కోలాహల వాతావరణం నెలకొంది. హై టెన్షన్ సిచ్యువేషన్ నెలకొంది. జై జగన్ నినాదాలతో, వైసీపీ జెండాలతో అక్కడికి చాలా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. సో ప్రస్తుతానికి బేగంపేట విమానాశ్రయం దగ్గర నుంచి మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్ తో. సో బేగంపేట విమానాశ్రయం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని చూద్దాం. శిల్ప, సో బేగంపేట విమానాశ్రయం దగ్గర జగన్ రాకతో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఆయన వ్యక్తిగతంగా హాజరవడం కోసం చాలా ఏళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు ముందు హాజరవుతున్నారు. సిచ్యువేషన్ ఏంటి విమానాశ్రయం దగ్గర, అక్కడ బేగంపేట దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కి జగన్ చేరుకోనున్నారు. ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని మొత్తం జై జగన్ అంటూ కూడా ఒకవైపు పెద్ద ఎత్తున చేరుకొని ఒక సందడి వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే ఒకవైపు మాజీ మంత్రులు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విడుదల రజని, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల చేరుకున్నారు. మరి కాసేపట్లో 10 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకోనున్నారు. ఇక్కడ నుండి ర్యాలీగా ఒకవైపు నాంపల్లి కోర్టుకి హాజరు కానున్నారు. నాంపల్లి కోర్టులో ఏదైతే అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ రోజు హాజరు బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పోలీసులు అధికారులు తీసుకున్న పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో తీసుకున్న పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఒకవైపు రోడ్ పార్టీలు కావచ్చు, అన్నింటినీ ఏర్పాటు చేసి మొత్తం మీద మరీ కాసేపట్లోనే ఇక్కడికి జగన్ చేరుకోనున్నారు. జగన్ చేరుకోవడంతో పెద్ద ఎత్తున అభిమాన్ సందడి వాతావరణం కనిపిస్తున్నది. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మరి 10 నిమిషాల లోపే ఇక్కడికి చేరుకోనున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున చేరుకొని మన విజువల్స్ లో ఎక్కడికక్కడ పోలీస్ బలగాలు కావచ్చు మొత్తం మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించి మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు పోలీసులకి ఇటు అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఎక్కడికక్కడ వాళ్ళని నిలువరించడానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినప్పటికీ ఇటు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఆధీనంలో తీసుకున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి జగన్ చేరుకోనున్నారు. జగన్ చేరుకోవడంతో ఒక పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోనున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి చూడడానికి వెళ్తున్నటువంటి పరిస్థితిలో అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు ఉన్నారు. వీళ్ళతో కూడా మాట్లాడి ఎక్కడి నుండి వచ్చారు? రాజమల్లో సైన్యం జగనన్న కోసం ప్రాణం ఇస్తాం, పులివెందుల బిడ్డలం, రాయలసీమ వాసులం. ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ సైన్యమీడ పోలీసు వాళ్ళని అడ్డుపెట్టి జగనన్నను ఆపలేరు. ఇప్పుడే కోర్టుకు వెళ్తున్నాడు. రాయలసీమ ఇంతమంది అభిమానులు వచ్చారు ఏంటి? మా పార్టీ అమ్మ
సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఇక్కడ కట్టడి చేస్తున్నారు. కట్టడి వచ్చి ఎక్కడ నుండి వస్తున్నారు? మేము పల్నాడు నుంచి వచ్చాం. జై జగన్, జై జగన్, జై జగన్. ఎర్రగొండపాలెం గురజాల నుంచి వచ్చాం మేడం. వనపర్తి నుంచి వచ్చాం. హైదరాబాద్ లో జగన్ నంద్యాల నుండి వచ్చినాం జగన్ కోసము. జగన్ పాలన చేస్తారా, రామరాజ్యం. చంద్రబాబు చేస్తారా, రాక్షస పాలన. చంద్రబాబు రాక్షస పాలన అంతరించిపోవాలి. మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకొని మొత్తం క్లియరెన్స్ ఇచ్చారు. మరి 2-3 నిమిషాల్లోనే ఇప్పటికే ఏదైతే ప్రత్యేక విమానం ఇక్కడికి చేరుకున్న అనంతరం మొత్తం క్లియరెన్స్ ఇస్తున్నారు. క్లియరెన్స్ ఇచ్చినటువంటి విజువల్స్ కూడా మన విజువల్స్ రైట్, బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర సిచ్యువేషన్ ఇది. అక్కడ మా టీవీ ప్రతినిధి శిల్పాతో మాట్లాడుతున్నటువంటి వారంతా కూడా జగన్ అభిమానులు. పల్నాడు నుంచి వచ్చాము, ప్రొద్దుటూరు నుంచి వచ్చాము, గురజాడ నుంచి వచ్చామని చెప్పి వారంతా కూడా కేరింతలతో అక్కడ సీఎం అని నాదాలు కూడా వినబడుతూ ఉన్నాయి. సీఎం అని నాదాలు వినబడుతూ ఉన్నాయి. జగన్ చాలా రోజుల తర్వాత కోర్టు ఎస్ శిల్పాతో మాట్లాడుతున్న కొంతమంది అక్కడ అభిమానులు వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కడప, మేము కడప నుంచి వచ్చామండి. జగన్ అన్న మళ్ళీ సీఎం చేసుకోవాలనే వచ్చాము. సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున వచ్చారు. మేము ఆంధ్ర నుంచి వస్తున్నాం మేడం. మేము ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నాం. ప్రకాశం జిల్లా మాది ఒంగోలు అధ్యక్ష కాన్స్టిట్యున్సీ. జగన్ అన్న ఒక వాతావరణం చోటు చేసుకుని అందరూ సీఎం జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. రైట్, ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ కి జగన్ చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో ఎస్ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని ఇక్కడ ఒక మొత్తం పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున చేరుకొని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎక్కడి నుండి వచ్చారు? మేము ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి మా అధినాయకుడు, మా దేవుడు జగన్మోహన్ రెడ్డి కోసం 300 కిలోమీటర్ల నుంచి నేను రాత్రి పయనమై ఈ రోజు వచ్చిన మా దేవుడు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఈ ఆంధ్ర పోలీసులు ఆపుతురు. చూసుకోవచ్చు పెద్ద ఎత్తున చేరుకొని ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కి జగన్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు కూడా చేరుకున్నారు. ప్రత్యేక విమానం ద్వారా ఇప్పుడే అక్కడికి జగన్ ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే జగన్ బయటికి వస్తారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్తారు సిబిఐ విచారణకి హాజరు కావడం కోసం. సో గుంటూరు నుంచి, ప్రకాశం నుంచి, అటు నెల్లూరు నుంచి, వివిధ ప్రాంతాల నుంచి రాత్రంతా ప్రయాణం చేసి మేము మా అభిమాన నాయకుడు జగన్ని చూడడానికి వచ్చామని చెప్పి అభిమానులు అక్కడ కట్టలు తెగి అభిమానం కనబడుతోంది. పెద్ద ఎత్తున వారి యొక్క ఎనర్జీ కనిపిస్తోంది. సో జగన్ జగన్ జై జగన్ నాదాలతో అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం కూడా దద్దరిల్లిపోతోంది. ఇక సీఎం నాదాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో చాలా మంది అభిమానులతో అక్కడికి చేరుకున్నటువంటి